మొక్కజొన్నలో పని చేయడానికి వస్తారు ట్యాగింగ్ చేయడానికి. ఈ ట్యాగింగ్ చేసిన రైతులు ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట అనేవారు, ఇది ఏం వాడారు మీరు, చాలా బాగుంది, ఒడిసిలేరు గ్రామానికే నెంబర్ 1గా ఉందని అంటున్నారు అని మా తోట అన్నారండి వాళ్ళందరూ. దీని రీడెంట్ వాడటం వల్ల ఈ పచ్చదనం, ఈ గ్రీనెస్ ప్లస్ తెగులకి బాగా తట్టుకునే విధంగా తయారైందండి మొక్క. కూరగాయలు పండిస్తూ ఉంటాను, కూరగాయల్లో కూడా నేను ఆనపలో కొట్టాను రేడియంట్. నీరు పెట్టకపోయినా కానీ ఆనపగా విపరీతంగా కాసినాయండి. కనకాంబరాలకు వాడాను నేను. ఎప్పుడు ఎటకారంగా చేసిన కనకాంబరాలు కూడా అన్ని పూలు పూస్తుంటే మాకే ఆశ్చర్యం వేసుకొచ్చింది. మేము 10-15 మొక్కలు వేసామండి కనకాంబరాలు. నేను ఎప్పుడు 10-15 మొక్కలు వేసినా కానీ మాకు ఇంట్లోకే సరిపోయి కదండి. అలాంటి ఎంతమంది కోసుకెళ్తున్నారంటే ఇప్పుడు. నా పేరు త్రిమూర్తులు అండి. నేను ఇక్కడ ఒడిసిలేరు మాది ఒడిసిలేరు విలేజ్ అండి, రంగంపేట మండలం. మేము ఈ మొక్కజొన్న వేసామండి, సీడ్ బైబ్యాక్ సీడ్ ఒప్పందంలో, కంపెనీ వాళ్ళ ఒప్పందంలో వేసామండి ఇది మొక్కజొన్న. దీనికి మేము రేడియంట్ కొట్టామండి. దీంట్లోని రేడియంట్ వాడటం వల్ల తోట హైట్ అయ్యింది, మంచి పచ్చదనం ఉంది, పొత్తు కూడా బారుగా వేసిందండి. ఇక్కడ మాకు ఈ మొక్కజొన్న అన్ని చేళ్ళు పని చేయడానికి వచ్చే రైతులు ఉంటారు కదండి, మొక్కజొన్నలో పని చేయడానికి వస్తారు ట్యాగింగ్ చేయడానికి. ఈ ట్యాగింగ్ చేసిన రైతులు ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట అనేవారు, ఇది ఏం వాడారు మీరు, చాలా బాగుంది, ఒడిసిలేరు గ్రామానికే నెంబర్ 1గా ఉందని అంటున్నారు అని మా తోట అన్నారండి వాళ్ళందరూ. దీని రీడెంట్ వాడటం వల్ల ఈ పచ్చదనం, ఈ గ్రీనెస్ ప్లస్ తెగులకి బాగా తట్టుకునే విధంగా తయారైందండి మొక్క. దీని రిజల్ట్ అయితే నేను బాగా చూసాను సార్. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయంలో చేసినప్పుడు కూడా నేను దీన్ని ఇంత ఫలితం చూడలేదు. ఇది బాగా హైట్, మొక్క హైట్ రావడానికైనా పొత్తు అయినా బాగా బలంగా వచ్చింది. ఇది ఆర్గానిక్ వ్యవసాయం అనేది నేను ముందులో ఆర్గానిక్ వ్యవసాయం చేశానండి. అయితే ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూనే ఈ సంవత్సరం ఇంకా మొక్కజొన్న ఈ అత్నం గురించి కొద్దిగా పిండిలో వాడటం తప్పలేదండి, వాడేము. అయినా సరే బాగా ఈ ఊర్లో అందరికన్నా బాగుందండి. ఇప్పుడు హైట్ బాగుంది, గింజ వెయిట్ కూడా బాగా వస్తుంది. చూసిన వాళ్ళంతా కూడా బాగుంది అన్న. కంపెనీ వాళ్ళు కూడా అదే అనుకున్నారండి, దీన్ని బాగుంది ఏం వాడారు కానీ అని అంటే అప్పుడు అందరూ కూడా ఇతను ఆర్గానిక్ లో కొన్ని అతను సొంత మందులు వాడుతూ ఉంటారండి అని చెప్పారు. కానీ నేను ఇందులో రేడియంట్ కలిపి వాడానండి. ఇప్పుడు ఏ కంపెనీ అండి ఇది? లేదండి, బేర్ కంపెనీకి ఒప్పందం అన్నారు. బేర్ కంపెనీకి ఒప్పందం. వచ్చిన వాళ్ళు ఎవరండి మీకు ఇచ్చింది? మాకు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ మాకు లోకల్ గా ఉంటారు కదండి, వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారండి. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, దాన్ని మీరు వేసారు. దీన్ని ఎప్పుడు వేసారండి ఇది? ఇది వచ్చి వర్షాన్ని పోసిన వెంటనే వేసామండి. సుమారుగా మాకు సుమారు జనవరి, డిసెంబర్ 2వ వారంలో ఎప్పుడు వేసామండి. డిసెంబర్ 2వ వారంలో వేసారు. 2వ వారంలో ఇప్పటికి ఇది స్టేజ్లో ఉంది. ఇప్పుడు కంకి చూపించండి, ఎలా ఉంది ఏంటి చూపిస్తారా? ఇదిగోండి సార్ కంకి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సీడ్ పర్పస్ వేసింది ఏది కూడా కంకి చిన్నగా వస్తుందండి, అయినా సరే ఇది కంకి బాగానే ఉందండి. కంకి బాగా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ మొదలు అవన్నీ బాగానే ఉన్నాయి, గట్టిగా ఉంది కదా. గట్టిగా ఈ ఊర్లో అందరూ కూడా ఇదే అన్నారు రికార్డు. బాగుందండి. మా ఒడిసిలేరు ఊరిలో కల్లాగా మీది బాగుంది మొక్కజొన్న చేయని ఇక్కడలో. ఇంత తక్కువ నీళ్ళతో వ్యవసాయం చేసి దాంట్లో ఇది మీది చాలా బాగుందని చెప్పారు. అలాగే నేను ఇక్కడ కూరగాయలు పండిస్తూ ఉంటాను. కూరగాయల్లో కూడా నేను ఆనపలో కొట్టాను రేడియంట్. నీరు పెట్టకపోయినా కానీ ఆనపగా విపరీతంగా కాసినాయండి. అది ఒకటి చూసాను. కాయ సైజు బాగా వస్తుందండి, పెద్ద సైజు వస్తుంది కాయ. ఎక్కువ కాయ, పాదుకి ఎక్కువ కాయలు దిగుతుంది. యాక్చువల్ గా తల్లి లేకపోతే పాదు ఎండిపోద్ది. కానీ దీని ఏరు వ్యవస్థ ఏదో లోనకి ఎక్కువగా దింపుకోవటం వల్ల ఎందుకో కారణం చేత మొత్తం మీద పాదు విపరీతంగా పాకింది, కాయలు అలాగే కాసింది. మీకు తర్వాత వీడియోలో దాని గురించి చూపిస్తానండి, చూద్దరు. కానీ ఇంకే పంటలు పండిస్తాను. యాక్చువల్ గా మేము జామ తోటకు కొట్టామండి. జామ తోటకు వాడాను, కనకాంబరాలకు వాడాను. నేను ఎప్పుడు ఎటకారంగా చేసిన కనకాంబరాలు కూడా అన్ని పూలు పూస్తుంటే మాకే ఆశ్చర్యం వేసుకొచ్చింది. మేము 10-15 మొక్కలు వేసామండి కనకాంబరాలు. నేను ఎప్పుడు 10-15 మొక్కలు వేసినా కానీ మాకు ఇంట్లోకే సరిపోయి కదండి. అలాంటి ఎంతమంది కోసుకెళ్తున్నారంటే ఇప్పుడు మా చేనుగల రైతు ఓనర్ గారు కోసుకెళ్తా ఉంటారు. ఎప్పుడైనా వస్తే మేము కోసుకుంటాం, మా కూలీలు పనిలోకి వచ్చిన వాళ్ళు కూడా కోసుకుంటున్నారండి. అన్ని కనకాంబరాలు పోస్తున్నాయి. మీకు వేరే వీడియోలో చూపిస్తానండి. అందులో మీరు ఆ కనకాంబరం మొక్కలు మామిడి తోట చూద్దరు. కానీ అందులో అయితే మాత్రం అది చాలా బాగుంది. ఇది మాత్రం చాలా బాగుంది. బాగుందండి. ఎప్పుడు వస్తుంది ఇది? ఇది ఇంకొక 20 రోజులకి తీసేస్తారు. ఇప్పుడు దీంట్లో ఏమన్నా తాళ్ళు కానీ ఏమన్నా ఉన్నట్టు కనిపించిందా?
నాకు తాలు గురించి అయితే తెలియదు సార్. ఇది ఆ, యాక్చువల్గా ఏంటంటే అది బైబ్యాక్ ఒప్పందంలో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పొత్తుతోటి కండితోటి పట్టుకెళ్ళిపోతారు. ఇంకా మాకు సంబంధం లేదు. అయితే పొత్తు ఏంటంటే మేము పోతు మొక్కలు కోసినప్పుడు పోతు మొక్కలు పొత్తులు చూస్తే మాత్రం ఫుల్గానే గింజ బాగానే తోడుకుంది. పోతు మొక్కలేనా? పోతు మొక్కలు ఏమైనా ఒకటి ఇవి పోతు మొక్కలు చూపించండి ఒకసారి. పోతు మొక్కలు ఏమైనా కానీ తీర్చా తీస్తాను. ఒకటి. ఇది పోతు మొక్క. పోతు మొక్కదా? ఆ, పోతు మొక్క పొత్తు అండి. ఆహా. అచ్చా. గింజ మాత్రం వచ్చింది. గింజ అయితే పలుగానే వస్తుంది. ఆహా. అంటే మనకి పోతు మొక్కల్లో ఇది తీసేస్తారు. తీరండి. ఇవి దూల కోసేసుకోవడం అండి. ఉహుహు. యాక్చువల్ గా దీన్ని వాడరు, ఆ, దూలకే పట్టిపోతారు. ఆహా, దోళ్ళకే. దూలకి వాడరు. ఆహా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ పచ్చదనం ఎలా ఉందో కూడా మీరు ఆఖరి దాకా చూడాలండి. ఓకే. ఏంటంటే వరకు పచ్చదనం నిలబడుతుంది అన్న. కండె ఒలిచిన తర్వాత కూడా పచ్చదనం ఉందా లేదా, అది మనకి దోళ్ళకి వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉందా లేదా కూడా మీరు ఓకే ఓకే. ఇది మళ్ళీ పశుగ్రాసం కింద వాడుకోవడానికి అది అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చూసి ఎలా ఉందో చెప్పి. అలాగే. ఇప్పుడు ఈ మామూలుగా వీటిలో గింజ కొంచెం తగ్గింది కదా, ఇది తక్కువ వస్తుంది. ఇది తక్కువ వస్తుంది, అందులో బాగానే వస్తుంది. అందులో ఫుల్గా వస్తుంది. ఫుల్గా వచ్చి చూసారా? అది ట్యాగింగ్ చేస్తారు కదండి. వద్దులేండి వద్దులేండి, తోడుకుంటాం అందుకని దాన్ని అది వద్దు, అది వద్దులేండి. అని జస్ట్ పోతుకే ఇలా వచ్చింది. ఆ తర్వాత ఏమో మామూలుగా అది అయితే మీరు అది ఒకసారి అది తీసినప్పుడు ట్యాగింగ్లో తీసిన ఒక కంటి 2 కంటలు మీరు పెట్టుకోగలరా? పెట్టుకోగలరు. ఉంటే చెప్పండి, అప్పుడు మనం అవి కూడా తీసి వాటిని కూడా పక్కన పెడదాం. అలాగే అలాగే. సరే, ఓకేనండి, నమస్తే.